వితాత గారు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని లక్షలు సంపాదించవచ్చు అంటే ఏమంటారు? మళ్ళీ వెబ్‌సైట్స్ ద్వారా కొన్ని వెబ్‌సైట్స్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అంటే వీటి గురించి మా వ్యూవర్స్‌కి కొంచెం క్లియర్‌గా. డెఫినెట్‌గా. అయితే కొన్ని సందర్భాల్లో నవ్వొస్తుంది. ఏంటంటే ఈ యూట్యూబ్ ఇదంతా గూడా అందరికీ యాక్సెస్ ఉంది గాబట్టి చాలామంది ఓన్‌గా యూట్యూబ్ ఛానెల్ పెట్టేస్తున్నారు. యెస్. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. కానీ పెట్టాక వాస్తవాలు తెలియకుండా అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారు. యెస్. ఎట్లా అనంటే 15 సెకండ్లలో వెబ్‌సైట్ తయారు చేపించుకోండి. ఇది ఒక థంబ్‌నెయిల్. యెస్. నిజంగా వీడియోలోకెళ్తే కూడా అదే ఉంది. వాళ్ళు ఏమంటారంటే చాట్‌జీపీటీలో గానీ ఇట్లాంటి కొన్ని వెబ్‌సైట్స్‌లోకి వెళ్ళిపోయి నాకు ఇలా కావాలి అని ప్రాంప్ట్ ఇచ్చేస్తే అదంతా కోడ్ ఇచ్చేస్తుంది. దాంతో మనము కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా వెబ్‌సైట్ తయారు చేసేసుకోవచ్చు అని అంటారు. విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ అ ట్రూ థింగ్. ఏంటంటే మీకు అట్‌లీస్ట్ కోడింగ్ నాలెడ్జ్ కొంచెమైనా ఉండాలి. అట్‌లీస్ట్ హెచ్‌టీఎంఎల్, సిఎస్ఎస్ ఈ రెండన్నా వచ్చి ఉండాలి. మిగతాయి తర్వాత సంగతి. లైక్ ఇప్పుడు జేక్వెరీ, బూట్‌స్ట్రాప్, యాంగులర్, నోడ్.జే ఇవన్నీ అవసరం లేదు. అట్‌లీస్ట్ మీకు హెచ్‌టీఎంఎల్, సిఎస్ఎస్ వచ్చి ఉండాలి. అది మనం ఎట్లా 15 నిమిషాల్లో నేర్చుకోలేము. 15 సెకండ్‌లో చేస్తారంట. కానీ అది నిజమే. ఏంటి వెబ్‌సైట్ ద్వారా డబ్బులు సంపాదించడం చేయొచ్చు. యెస్. కానీ ఎంతవరకు? ఇప్పుడు మనకు కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. విక్స్ ఉంది, వెబ్‌ఫ్లో ఉంది, వర్డ్‌ప్రెస్ ఉంది. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో అట్‌లీస్ట్ మీకు ఆ ప్లాట్‌ఫామ్ అన్నా రావాలి కదా! అవును. సో వితౌట్ ఎనీ నాలెడ్జ్ మనం డబ్బులు సంపాదిస్తాం అనేది ఫాల్స్ థింగ్. కానీ మనకు చాట్‌జీపీటీ లాంటివి ఈ యూఐకి సంబంధించి కానివ్వండి, లేదంటే ఏఐకి సంబంధించి కానివ్వండి ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే యూఐ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం జనరల్లీ. మనకు వెబ్‌సైట్ ఎలా కావాలి, ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉండాలి, లేఅవుట్స్ ఎలా ఉండాలి, వీటికి సంబంధించిన యూఐ అంటాం, యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. యూఎక్స్ అంటేనేమో ఫంక్షనాలిటీ కొంచెం డెప్త్ ఉంటుంది, అది ఇప్పుడు సో యూఐని బేస్గా బిల్డ్ చేస్తుంది అది విత్ హెచ్‌టీఎంఎల్ అండ్ సిఎస్ఎస్. లైక్ ఇప్పుడు ఇన్ డిజైన్ కానివ్వండి, ఫ్రేమర్ కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దాంట్లో యూజ్ చేసి డిజైన్స్ కానీ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. అయితే వీటిని పెట్టేటప్పుడు పెట్టే ప్లాట్ఫామ్ ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో పెడుతున్నాం అనుకోండి, వర్డ్‌ప్రెస్ రావాలి. యెస్. విక్స్‌లో పెడుతున్నాం అనుకోండి, విక్స్ రావాలి. వెబ్‌ఫ్లోలో పెడుతున్నాం, వెబ్‌ఫ్లో రావాలి. ఇవి పెట్టడం మాత్రమే కాకుండా డిజైన్ ఎలిమెంట్ అనేది తెలిసి ఉండాలి. యెస్. లైక్ ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ తెలిసి ఉండాలి, కొంచెం కంటెంట్ తెలిసి ఉండాలి, కొంచెం డిజైన్ చేసేది. ఇప్పుడు డైరెక్ట్ కంటెంట్ అయితే పెట్టాం వెబ్సైట్లో, పైన ఒక ఇమేజ్ ఉంటుంది, సైడ్కి కొన్ని బటన్స్ ఉంటాయి, కింద కొంచెం కంటెంట్ ఉంటుంది. ఈ లేఅవుట్ తెలిసి ఉండాలి. అవును. ఇదంతా ఏఐకి తెలుసు, కానీ ఏని ఎలా వాడుకోవాలో తెలియాలి కదా, అట్లీస్ట్ అదన్నా నేర్చుకోవాలి కదా. యెస్. సో నేనేమంటాను, ఆ 15 సెకండ్లలో వెబ్సైట్ తయారు చేయడం ఎలా అనేది స్టార్టప్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు, ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కోసం. ఓకే. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయాలి, బేసిక్ నాలెడ్జ్ సంపాదించాలి. ఎక్కడి నుండి? ఆన్లైన్లో చాలా సోర్సెస్ ఉన్నాయి. హెచ్‌టీఎంఎల్ నేర్చుకోండి. మొట్టమొదట చాలా ఈజీ, ఒక 1 డేలో వచ్చేస్తుంది అనుకోండి. వచ్చేస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోవడం కాదు, వాడడం ఎలా తెలిస్తే చాలు. యెస్. అట్లీస్ట్ సిఎస్ఎస్ స్టైలింగ్స్ కోసం యూజ్ చేస్తాము. కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉండాలి, కలర్స్ చేంజ్ చేయాలి, లేదంటే టెక్స్ట్ సైజ్ చేంజ్ చేయాలి, చిన్న యానిమేషన్స్ ఇవ్వాలి, ఇలాంటివి సిఎస్ఎస్ ఉంటుంది. అది ఒక 1-2 డేస్లో వస్తుంది. ఈ రెండింటిని కాంబినేషన్ తోటి వేరే టూల్స్ ఉన్నాయి ఇంకొన్ని, అందులో నేర్చుకోవచ్చు. సో ఎవరైనా సరే కొత్తగా ఈ వెబ్ డెవలప్మెంట్లోకి రావాలనుకుంటే వర్డ్‌ప్రెస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఓకే. వర్డ్‌ప్రెస్ అనేది ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాంట్లో నుంచి మనం ఒక టూల్ అనొచ్చు, అది దాంట్లో నుంచి మనం ఒక వెబ్సైట్ తయారు చేయొచ్చు. బట్ నాట్ ఇన్ 15 సెకండ్స్. అది అట్లీస్ట్ ఒక 2-3 డేస్లో, యెస్. 2-3 డేస్లో ఒక స్టాటిక్ వెబ్సైట్ తయారు చేయొచ్చు. ఈ కామర్స్ అనుకుంటే ఒక 15 డేస్ టు 1 మంత్ తీసుకోవాలి, న్యూబీస్ కాబట్టి. యెస్. ఫంక్షనాలిటీ కూడా ఉండాలి. కొంతమంది ఇంకోటి ఏంటంటే ఇది డబ్బులతో వ్యవహారం. ఈ కామర్స్ సైట్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో డబ్బులు పే చేస్తారు యూజర్స్. అవన్నీ కూడా ఓనర్ పాకెట్లోకే వెళ్ళాలి. ఓకే. మధ్యలో హ్యాకర్స్ ఉంటారు, వాళ్ళ పాకెట్కి వెళ్ళకూడదు. అంటే ఏంటి, ఈ చైన్ ఏదైతే ఉందో ఈ హ్యాకర్స్కి, వీళ్ళిద్దరి మధ్యలో హ్యాకర్ ఎవడైతే ఉన్నాడో వీడికి డబ్బులు వెళ్ళే విధంగా వాళ్ళు కొన్ని మాల్వేర్ పెడుతూ ఉంటారు. అది డిటెక్ట్ చేయడమైనా రావాలి కదా. యెస్. అది రాకుండా ఈ కామర్స్ సైట్ చేస్తా అంటే ఏంటి? సో నేనేమంటాను, ఎవరైనా సరే కొత్తగా వెబ్సైట్లోకి రావాలి అనుకున్న వాళ్ళు వర్డ్‌ప్రెస్ అనే ఒక టూల్ ఉంది, అది నేర్చుకోండి. దాని తర్వాత విక్స్ కానీ వెబ్‌ఫ్లో కానీ ఈ రెండు చాలా భూమిలో ఉన్నాయి, ఇవి నేర్చుకోవచ్చు. ఎవరైతే ఈ కామర్స్లోకి రావాలనుకుంటున్నారో, అంటే మన ప్రోడక్ట్ అమ్మాలి అనుకుంటున్నారో, షాపిఫై లాంటివి ఉన్నాయి, స్క్వేర్ స్పేస్ లాంటివి ఉన్నాయి, ఇవి నేర్చుకొని అప్పుడు మీరు ఈ 15 సెకండ్లు అన్నారు కదా, అది నేర్చుకోండి. ఓకే. సో అలా అయితే మీరు ఇండస్ట్రీలో స్థిరపడొచ్చు. సో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. తెలుసుకుని వెళ్ళాలి, అప్పుడే యూ క్యాన్ ఎర్న్ మనీ. కరెక్ట్. సో చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారని చెప్తున్నారు కదా, అంటే వాళ్ళకు అవగాహన లేకుండానే పెడుతున్నారంటారా వాళ్ళు? లేదు, అవగాహన వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఇప్పుడు బైక్ నడిపిస్తున్నారు అనుకుందాం, ఒకరు BMW పెద్ద బైక్ ఉంటుంది, BMW నడిపిస్తున్నారు, దానికి అట్లీస్ట్ ఒక 5 గేర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు సైకిల్ దొక్కే అతని దగ్గరికి వెళ్ళి దీనికి గేర్స్ ఉంటాయి, 6 గేర్స్ ఉంటాయి, 5 గేర్స్ ఉంటాయి, ఒకటి కిందికి ఒకటి మీదికి, ఇవన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాడికి ఏం అర్థమవుతుంది? ఒక పిల్లోడికి అనుకుందాం, వాడికి ఏం అర్థమవుతుంది? వాడు సైకిల్ దొక్కాలి,
కింద పడాలి, నేర్చుకోవాలి, బ్యాలెన్సింగ్ రావాలి, హ్యాండిల్ ఎలా తిప్పాలి, కొన్ని రోడ్ సెన్సెస్ ఉంటాయి, అది తెలియాలి. తెలిసాక మీరు బైక్లోకి కన్వర్ట్ అవ్వండి, తర్వాత గేర్ ఇట్లా అంటే తెలిసిపోద్ది కదా. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తికి 15 సెకండ్లలో ChatGPT తోటి వర్డ్ ప్రెస్ బిల్డ్ చేయొచ్చు, వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు, వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ బిల్డ్ చేయొచ్చు అని అంటే హౌ కెన్ వాడికి ఎట్లా తెలుస్తుంది? అదే ఒకవేళ నిజమైతే కనుక ప్రతి ఒక్కరి ఇండస్ట్రీకి రావాలి, వచ్చిన వాళ్ళు అందరూ సక్సెస్ అవ్వాలి. మరి ఎంతమంది సక్సెస్ రేషియో ఏంటి? అట్లా అనుకుంటే బిజినెస్ ఓనర్స్ ఎవ్వరు కూడా ఈ వెబ్ డెవలపర్స్కి ఇవ్వరు. బిజినెస్ ఓనర్సే చేసుకుంటారు. ఎందుకు? 15 సెకండ్సే కదా. సరే పోనీ 1 అవర్ వేసుకోండి, ఎక్కువ లేదు, వాళ్ళే చేసుకుంటారు, చేసుకోవచ్చు. మరి ఎందుకు ఇస్తున్నారు? ఈ ఏజెన్సీస్ ఎందుకు బతుకుతున్నాయి? సో ఎవ్రీథింగ్ ఇస్ నాట్ సో ఈజీ. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ యూట్యూబర్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను, కొన్ని రీల్స్ కానీ అవి చేస్తూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ విధాత అకాడమీ అని చెప్పి కూడా ఒకటి స్టార్ట్ చేశాను. నేను కూడా వర్డ్ ప్రెస్ నేర్పించాను. కానీ నేనేమి 15 సెకండ్లలో ఎలా నేర్పించాలని చెప్పలేదు. నేను సూపర్ 5 అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఓన్లీ 5గురికే నేర్పిస్తాను అని 5గురికి నేర్పించాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. ఇది ఎట్లా జరుగుతుంది? వాళ్ళకి రాగానే అసలు బేసిక్స్ ఏంటి, ఇప్పుడు హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, .comఏ కొనాలా, .in, .org, .edu ఇట్లా చాలా ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి డొమైన్స్. ఏది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఈ రెండింటిని హోస్టింగ్ని డొమైన్ని ఎలా క్లబ్ చేయాలి, వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి, ఇట్లా బేసిక్స్ నుంచి నేర్పిస్తూ వస్తున్నాము. ఇప్పుడు నేర్పించాక వాళ్ళని నేర్చుకున్నాక ఇప్పుడు నేను 15 సెకండ్స్లో వెబ్సైట్ చేయడం ఎలా అనే యూట్యూబ్ వీడియో ఒకటి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు వచ్చేసి ఫర్ లూప్, తర్వాత వీ లూప్ ఇట్లాంటివన్నీ చెప్పాను అనుకో, మీకు అర్థమవుతుంది? ఖచ్చితంగా అర్థం కాదు. అట్లానే యూట్యూబ్ ఎవరైతే చేస్తున్నారో 15 సెకండ్స్లో కానివ్వండి, ఇట్లాంటివి ఆల్రెడీ వచ్చిన వాళ్ళ కోసం, వాళ్ళకి రాక చేస్తున్నారు అని నేను అనట్లేదు, వాళ్ళకి చాలా బాగొచ్చు కాబట్టి చేస్తున్నారు. కాకపోతే అవి ఎవరికైతే ప్రాస్పెక్ట్ ఉన్నారో అది మారుతుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళ కోసం ఆ వీడియో, కొత్త వాళ్ళ కోసం కాదు. సో విధాత గారు ఒక విషయం చెప్పండి, మీ దగ్గర ఒక 15 మెంబర్స్ మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చా అని చెప్పారు కదా, అంటే మీ దగ్గర ఉన్న యంగ్స్టర్స్ ఎవరో మాకు తెలియదు. సో అంటే వాళ్ళు ఎలా వచ్చారు మీ దగ్గరికి, ఎలా అప్రోచ్ అయ్యారు మీ దగ్గరికి, వాళ్ళకి ఎలాంటి వర్క్స్ చేస్తారు మీ దగ్గర వాళ్ళు? ఎగ్జాక్ట్లీ, మీరు లాస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా చూసారు అంత ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది ఏంటి అని. సో మేమేంటంటే, నా సైకాలజీ, నాకు ఇష్టమైన ప్రకారము వచ్చిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనేది నాకు ఒక మైండ్లో చాలా ఎక్కువ అయిపోయింది. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఈ మేనేజ్మెంట్లోనే ఉన్నాను. నాన్నకి ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల ఎలా మేనేజ్ చేయాలి, వచ్చిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయకూడదు, ఇవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నాన్న ఒక రూమ్లో కూర్చుంటారు, అక్కడ కూర్చున్నప్పుడు నాన్న గురించి వీళ్ళు ఏం మాడుతూ ఉంటారు. ఒక టీచర్ వస్తారు, టీచర్ క్లాస్ తీసుకొని వెళ్ళిపోతారు, వెళ్ళిపోయాక టీచర్ గురించి ఏం మాడతారు. సో ఇవన్నీ విని ఉన్న తర్వాత నాకు ఒక మైండ్లో ఒకటి అయిపోయింది, అచ్చా ఓకే ఇలా ఉంటే వీళ్ళకి బాగుంటుంది, బాసిజం నడవదు, లేదంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే, ఓవర్ ఫ్రెండ్లీగా ఉంటే ఎలా ఉంటుంది, ఎంత కావాలో అంత లిమిట్లో ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు కొంచెం అలవాటు పడ్డాయి. సో వాటిని బేస్ చేసుకొని నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా టాలెంట్ ఉంటే ఓకే, కమ్యూనికేషన్, టాలెంట్ ఈ రెండు ఉండాలి, మిగతావి నేను నేర్పిస్తా, టూల్ వస్తే చాలు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మనకు శివ అని చెప్పి మీరు లాస్ట్ టైం చూసారు, గ్రాఫిక్ డిజైనర్, జూనియర్ గ్రాఫిక్ డిజైనర్. తను కాలేజ్లో చేస్తున్నాడు కూడా, డిజైన్కి సంబంధించి ఒక కోర్స్ చేస్తున్నాడు, దాంతోపాటు ఆఫీస్కి వచ్చాడు. యాక్చువల్లీ ఒక మంచి కామెడీ ఏంటంటే, ఈ ఇంటర్వ్యూస్ చేసుకునేటప్పుడు మమ్మల్ని ఎక్కడో ఆన్లైన్లో చూస్తూ ఉంటారు, చూసి కాల్ చేస్తారు ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయా అని. ఒక అతను, పేరు చెప్పను, ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి మీ దగ్గర వేకెన్సీ ఉందంట కదా, ఉందా, నేను రానా, ఇట్లా మాట్లాడాడు, లిటరల్లీ ఇట్లా మాట్లాడాడు. నేనుండే ఎవరో పెద్ద ఆయనేమో, కొంచెం క్యారెక్టర్స్ అట్లా కూడా ఉంటారు కదా, బట్ ఓకే మనకు టూల్ వస్తే చాలు తీసుకుందామని చెప్పి నేను మీకు ఏమేమి వచ్చండి అవన్నీ మాట్లాడి సరే నెక్స్ట్ డే ఆఫీస్కి రమ్మని చెప్పాను. వస్తే 20 years బాయ్ అతను, వాడికి కమ్యూనికేషన్ నిల్, అసలు రాదు, కానీ టూల్ బాగా వచ్చు. కానీ వచ్చాక నీ కమ్యూనికేషన్ బాగాలేదు అని చెప్పాను, నేను ముఖం మీదే చెప్పాను, నీ కమ్యూనికేషన్ బాగాలేదు, నువ్వు చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంటా అంటే యు ఆర్ ఇన్, బట్ నువ్వు నాకు కొంచెం ఏదైనా తేడా చేసినావు అని అంటే యు ఆర్ నాట్ అని చెప్పేసి అన్నాను. నెక్స్ట్ డే వచ్చాక ఒక 2-3 days అలవాటు అయిన తర్వాత 4th day or 5th day క్లయింట్తో డైరెక్ట్గా మాట్లాడగలిగాడు తను. ఓకే, సో నేనేమంటాను, నేర్చుకునే ఒక మెంటాలిటీ ఉంటే కనుక నేను తీసేసుకుంటా. టూల్ వచ్చి ఉండి, కొంచెం టాలెంట్ ఉండి, నేర్చుకునే ఎబిలిటీ ఉంటే ఏదైనా చెప్తే నేర్చుకోవాలి. ఈగోయిస్టిక్గా ఇతనేది నాకు చెప్పేది అన్నట్టు లేకుండా ఉంటే యు ఆర్ ఇన్, మా కంపెనీలోకి యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్.
సో అంటే మీరు ట్రైనింగ్ సెషన్లా ఏమన్నా ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటారా? అసలు అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి. అంటే ఇంట్రెస్ట్ ఆ జిల్లుతో నేను కూడా వచ్చి చేయాలి, డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ చేయాలని ఉంటారు కదా. అంటే వితౌట్ నాలెడ్జ్ లేకుండా, చదువుకోకుండా, క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా అలా వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం అలా ఏమైనా చేస్తారా? యాక్చువల్లీ వాళ్ళ కోసం విధాత అకాడమీ అనేది ఒకటి బిల్డ్ చేస్తున్నాము ప్రస్తుతము. అయితే కాన్సన్ట్రేషన్ మొత్తం నేను #ADV బ్రాండింగ్ మీద పెట్టాను. ఓకే. అయితే మరీ బేసిక్గా మరీ ఏం రాకుండా ఉంటే మేము తీసుకోము. తనకి అట్లీస్ట్ ఒక ఇంటర్న్షిప్ చేసి ఉండాలి, లేదంటే ఒక టూల్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోటోషాప్ అనుకుందాం, ఒక థంబ్నెయిల్ డిజైన్ చేసి ఉండాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఈ థంబ్నెయిల్స్ కానివ్వండి, తర్వాత 1080 ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టర్స్ కానివ్వండి, టైటిల్స్ కానివ్వండి, ఇలాంటివి చేసి ఉండాలి. మేము అడిగేది తను వచ్చాక రెజ్యూమ్ అడగము, పోర్ట్ఫోలియో అడుగుతాము. ఓకే. జనరల్గా మేము రెజ్యూమ్ అడగము, పోర్ట్ఫోలియో కావాలి మాకు. తను ఏమేమి చేశాడు, నీ వర్క్స్ ఏంటి, నీ వర్క్స్ చూపించు, ఆ వర్క్స్ నచ్చితే నేను తీసుకుంటాను. నువ్వు ఫ్రెషర్ అయినా సరే, నువ్వు ఎక్కడ పని చేయలేదు, కానీ మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఎక్కడ ఏదో 7up యాడ్ కనిపించింది అనుకోండి, యాడ్ని రీక్రియేట్ చేయాలి. నాకు యాడ్ మంచిగా అనిపించింది, ఇంకొక యాడ్ క్రియేట్ చేయి. తర్వాత నీకు చేతిలో ఇంకేదో ఫోన్ ఉంది, ఆ ఫోన్ని అమ్మాలి. ఇప్పుడు నువ్వు అమ్మాలంటే క్రియేటివ్ ఎలా ఉండాలి, ఒకటి తయారు చేయి. తయారు చేసి దాన్ని పోర్ట్ఫోలియోగా ప్రిపేర్ చేసుకొని అది మాకు పంపించు. అది నచ్చితే మేము తీసుకుంటాము. కమ్యూనికేషన్ ఈజ్ మేజర్ ఇంపార్టెన్స్. అది ఏంటంటే డిగ్రీస్ ఉంటే ఎడ్యుకేటెడ్ అయిపోరు, అంటే ఎడ్యుకేటెడ్ అవుతారు కానీ వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ అన్నది దాన్ని. ఇన్ఫర్మేషన్కి నాలెడ్జ్కి చాలా తేడా ఉంది. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, డిగ్రీస్ ఉన్నాయి, ఈ నాలెడ్జ్ లేదన్నమాట. ఇది ఉంటే మేము తీసుకుంటాం, డిగ్రీస్ ఉంటే కాదు. అంతే. సో అలా డిగ్రీ వల్ల ఉపయోగాలు లేవు, పట్టాల వల్ల నాలెడ్జ్ ఎంత ఉంది అనేది ముఖ్యం. కానీ ఇప్పుడు సొసైటీ అంతా నడిచేది సర్టిఫికేట్స్, నువ్వు నీ డిగ్రీ ఎంత ఉంది అనేది చూస్తున్నారు తప్ప ఎంత నాలెడ్జ్ ఉంది ఆ పర్సన్కి, ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది. సో మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా స్కిల్స్ ఉంటే యూ క్యాన్. యాక్చువల్లీ మార్కెట్ కూడా టర్న్ అవుతుంది. ఒకప్పట్లాగా నాకు సర్టిఫికేట్స్ ఉంటేనే నీకు జాబ్ వస్తుంది అనే రోజులు లేవు ప్రస్తుతం. ఇప్పుడు మీరు ఒక రెజ్యూమ్, ఒక ChatGPT లాంటిది ఒకటి రెజ్యూమ్లో పెట్టేసేయండి, ఐ నో ChatGPT అని చెప్పేసి ఒకటి పెట్టండి. తర్వాత వెంటనే ఒక పోర్ట్ఫోలియో ఇంకోటి తయారు చేసుకోండి. దీస్ ఆర్ ద కంటెంట్ రిటర్న్ బై మీ అని చెప్పేసి అని ఒక 5 pages 10 pages కంటెంట్ రాసి ఇవ్వండి. తర్వాత ఇట్లాంటి ఏజెన్సీస్కి వెళ్ళినప్పుడు కంటెంట్ క్యాలెండర్ అని ఉంటుంది. అంటే ఏ డే ఏ పోస్ట్ వేయాలి, ఎటువంటి టైప్ ఆఫ్ పోస్ట్ వేయాలి, ఇండస్ట్రీ ఏంటి, ఇవన్నీ ఒక డమ్మీ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేసుకోండి. మీకు డిగ్రీ 10th సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, ఇవి మేనేజ్ చేయగలిగితే చాలు. 10th పాస్ అయిన వాళ్ళే రాజ్యాన్ని వెళ్తున్నారండి ప్రస్తుతం. సో జాబ్ అనేది చాలా ఈజీ వచ్చేస్తుంది. అదే చెప్తున్నారు కదా, టాలెంట్ ఉండాలి. ఎగ్జాక్ట్, టాలెంట్ ఉంటే ఎవరైనా రాజే. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.